హక్కులు ఉన్నాయి, అడుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఈ భూమి మనది, ఈ రాష్ట్రం మనది అంటున్న ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామస్తులతో కలిసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు ప్రకాష్ రాజ్. మైక్ లో మాట్లాడితే మైక్ కూడా పనిచేయదు. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాజెక్ట్స్ లో ప్లేస్మెంట్స్ ఇస్తారు. సో ఇలాగా అవకాశాలు జరగబోతుంది. లేకపోతే ఇక్కడ ఉన్న యువత ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి స్పందనగా గ్రామాలను దత్తత తీసుకునే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. తన ఫామ్ హౌస్ కు పోతూ కొండారెడ్డిపల్లి పరిస్థితులపై ఆరా తీసిన ప్రకాష్ రాజ్ గ్రామంలో ఉన్న సమస్యల గురించి యువతను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిస్థితులను తెలుసుకున్న ప్రకాష్ రాజ్ కొండారెడ్డిపల్లిను దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన ప్రకాష్ రాజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. మహబూబ్ నగర్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్. స్టాటిస్టిక్స్ చూస్తే 40% టాయిలెట్స్ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి, కానీ వాడకంలో ఉన్నవి మాత్రము 80%. దానికి అర్థం ఏంటంటే మనకు టాయిలెట్స్ కట్టుకొని వాడాలి అన్నది కాన్సెప్ట్ మనకు తెలియకపోవడం. అండ్ దీనివల్ల ఏంటంటే మనం ఏవైతే అభివృద్ధి పనులు చేస్తున్నామో అన్ని కూడా నెగెట్ అయిపోతాయి. మేము మా గ్రామానికి ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేస్తాము అని అనుకుంటే దానికి కూడా సహకారం ఇచ్చి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా చర్య ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు తీసుకున్న స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మనం ఓడిఎఫ్ చేసుకుంటే అందరూ కూడా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని వాడితే గనక తప్పకుండా ఈ గ్రామాభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మైక్ లో మాట్లాడితే మైక్ కూడా పనిచేయదు. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాజెక్ట్స్ లో ప్లేస్మెంట్స్ ఇస్తారు. సో ఇలాగా అవకాశాలు జరగబోతుంది. లేకపోతే ఇక్కడ 15-20 రోజుల్లో మనం కూర్చొని మాట్లాడి ఆ సమస్యలు ఏమున్నాయని పరిష్కరించి దాన్ని నిజంగా మనకి అన్ని విధాలు సహాయం చేసే ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళందరూ అదే మనసుతో ఉన్నారు. హడావుడి చేయకుండా ఆ పనులు మనం చేయించుకుంటాం. లెట్ us become మోస్ట్ వండర్ఫుల్ విలేజ్, ఒక మాదిరి గ్రామంగా. నా కళ ఏంటంటే ప్రకాష్ రాజు గారు వచ్చి కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామం కొన్ని గ్రామాలని దత్తత తీసుకుంది. అటువైపు వెళ్దాం. మన ఆ కష్టాలు లేవు, మనం వెనకబడలేదు, మన కళ్ళ ముందే అన్ని ఉన్నాయి. ప్రకాష్ రాజ్ కలివిడిగా తిరిగిన గ్రామస్తులు ఓరి సమస్యలను ప్రకాష్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక సమస్య పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు ఆయన. కొండారెడ్డిపల్లెను జిల్లాకి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రకాష్ రాజ్. ఎందుకు చేయాలనుకున్నంటే మా ఊరి పక్కలో పొలం కొన్నాడు.
మీకు ఎప్పుడు 24 గంటలు వస్తుంటా, కొండారెడ్డిపల్లి మీదికించి వెళ్తుంటాను వస్తుంటాను. మీ ఊరు నాకు సస్యశ్యామలంగా కనిపిస్తే నేను కూడా సస్యశ్యామలంగా ఉంటాను పక్కన. నాతో పాటు మీ ఊరు రైతులు కానీ వీళ్ళు అందరూ ఉండేటోళ్ళు కానీ సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఆయన మాకు చెప్పిండు. దానికి మీ ఊరు పెద్దలు మీరు మీ సర్పంచ్ పరంగా మాకు సహకరిస్తే నేను అన్ని విధాలుగా మీకు సైంటిస్టులను తోలుకొచ్చి వ్యవసాయ సైంటిస్టులను అన్ని విధాలుగా తోలుకొచ్చి మీకు సేద్యానికి ఏమేమి కావాలి, ఎలాంటి పంటలు పండియాలి, మీరు ఆ పంటలు పండిస్తే మీరు ఎక్కడ అమ్ముకోవాలి, ఎంత లాభాలు ఉంటాయని మాకు సూచనలు చెప్పిండు. ఆయన సూచన మేరకు ఈరోజు మా ఊరి దత్తత తీసుకోవడం జరిగింది.